మాతృదేవోభవ. ఒక క్షణమందు ఊయల, మరొక్క క్షణమున రోగశయ్య, వేరొక క్షణమందు వెన్నెల, మరొక్కట ఘూకపుకేక. జగన్మాత ఒక క్షణమందు ఊయల, మరొక్క క్షణమున రోగశయ్య, వేరొక క్షణమందు వెన్నెల, మరొక్కట ఘూకపుకేక. దేనికిన్ వికలుడుగాక నీ చరణపీఠిని నిల్చునెవండు, వానికిన్ నికరము నిత్య సౌఖ్యము, జనింపదు దుఃఖము లోకపావని. వానికిన్ నికరము నిత్య సౌఖ్యము, జనింపదు దుఃఖము లోకపావని. మహారాజభోగాల కంటే మానవత్వ పరిరక్షణే ముఖ్యమని మనకు బోధించే మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1402వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. నాలుగవ తరగతి ఉద్యోగులతో ఎలా వ్యవహరించాలి? ఆ మాటకొస్తే సంస్థలకు యజమానులైన, సామ్రాజ్యానికి అధిపతులైన, ముఖ్యమంత్రులైనా, ప్రధానమంత్రులైనా క్రింది ఉద్యోగులతో ఎలా ఉండాలి అనే విషయాన్ని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకి ఎలా బోధించాడో చూడండి. పరిహాసంబున తేలు భృత్యుల ఎడన్, పరిహాసంబున తేలి భృత్యుల ఎడన్, ప్రహ్లాదమున్ వందు భోవరునాజ్ఞంజనరు ఈగి మెత్సరు, పనిన్ వంచింతురు ఎగ్గాడజొత్తురు, కౌతూహల వేషభూషణములం తుల్యత్వమున్ పొంది ఏతురు, వారెల్ల పదంబు వేడుదురు, సింతుర్భూమి మారొడ్డులన్. ప్రత్యక్షంగా అనేక రాజ్యాల్లో జరిగింది, ఇది మన దేశంలో సహా కొన్ని పరిణామాలు. మహాభారతం అందులో ఉపదేశాలు ఎంత గొప్పవో చూడండి. పరిహాసంబున తేలి భృత్యుల ఎడన్, ప్రహ్లాదమున్ పొందు భూవరుడు. ప్రహ్లాదుడు అనేకూడదు, ప్రహ్లాదుడు అనాలి, అది పద్ధతి. భూవరుడు సరదాగా ఉండొచ్చు అందరితోటి, కానీ అందులో మునిగిపోయి నేను అందరితో సమానంగా ఉంటానండి, అందరూ నాకు ముఖ్యమేనండి, వారు నేను ఒకటేనండి అనే మాటలు బయటికి అనేసేసి వాళ్ళతో మొత్తం కలిసిపోతే లోకు కట్టేస్తారు. ప్రజలు రాజు మధ్యలో అతి సాన్నిహిత్యం కూడా మంచిది కాదు, అది అలాగని అసాన్నిహిత్యం అసలే మంచిది కాదు. అదంతే యాదవరత్నైరివార్ణవ రఘువంశంలో చెప్పిన మాటే. సముద్రం అందరినీ ఆకర్షిస్తుంది, కానీ లోపలికి వస్తే పట్టుకుంటుంది. రాజు అలాగే ఉండాలి, ఆకర్షించాలి, దగ్గరికి రానికూడదు, భుజం మీద చేయకూడదు. వాళ్ళు ఇచ్చిన టోపీ పెట్టుకుంటే మంచిదిగా, ఈయన వాళ్ళు నెత్తిన టోపీ పెట్టేస్తూ ఉంటాడు కదా, ఈ టోపీ ముందు సరదాగా పెట్టుకుంటారు, తర్వాత నెత్తిన టోపీ పెట్టేది ఎప్పుడు నాయకులే, ప్రజలు ఎందుకు పెడతారు? సంస్థ యజమాని ఓ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి వాడు కింది ఉద్యోగులు అందరితో పూసుకొని రాసుకొని తిరగకూడదు. ముఖ్యంగా పనిచేసే ఆడపిల్లలకు అసలే చనువివ్వకూడదు, చాలా ప్రమాదాలు జరుగుతాయి, అనేక రకాలు వస్తాయి. ఇంకా ఎందుకంటే ఈ ఉద్యోగుల్లో ఉండేవాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. యజమానిని గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రతి వాడు మొగాడు ఒక ప్రయత్నం చేస్తే ఆడది 2 ప్రయత్నాలు చేస్తుంది. వీటిని పడనివ్వకూడదు. పడనిస్తే జరిగేది ఏమిటి? క్రింది ఉద్యోగులంతా సమానమే, కార్మికులంతా నాయకులే, నాయకులంతా కార్మికులే, ఈ నినాదాలన్నీ ఏమవుతాయో చూడండి ఒక్కసారి. ప్రహ్లాదమున్ పొందు భూవరుని ఆజ్ఞం జనరు, ఆ రాజు ఆజ్ఞ పాటించరు. ఇవాళ ఒక నాయకుడు ఏదైనా ఆజ్ఞాపిస్తే జరిగే అవకాశం ఉందండి? ఈయన క్షమాపణలు చెప్పుకోవాల్సి వస్తుంది. చెప్పేవాళ్ళవయా, ఎందుకంటే వీళ్ళ స్వభావాలు అలాగే ఉన్నాయి, వీళ్ళు ఆస్తులు సంపాదించుకునే విధానం అలాగే ఉంది. ప్రజల్ని శాసించగలిగే స్థితిలో ప్రజా శాసనసభ్యులు లేరు. ఇవాళ ప్రజల్ని అర్థించే స్థితిలోకి వచ్చారు వాళ్ళు. భూవరుని ఆజ్ఞం జనరు, ఒక సంస్థలోనేంత రాజ్యంలోనేంత. కింది ఉద్యోగస్తులు ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వేరు, వాళ్ళతో వ్యవహరించే విధానం పూర్వం చెప్పుకున్నాం, వాళ్ళకి కాదు ఇది. క్రింది ఉద్యోగస్తులు క్లాస్ 4 ఎంప్లాయీస్ అంటారు, కర్మచారి వర్గం అంటారు. వాళ్ళని నెత్తిమి ఎక్కించుకోకూడదు, అలాగని అగౌరవించమని కాదు, నెత్తిమి ఎక్కించుకోవడం. అంతేకాదు, గవర్నమెంట్ కాలేజీలో జరుగుతూ ఉంటుంది. ఈ ఉపాధ్యాయులు వీళ్ళ దుంపదగా వీళ్ళకి ఎంత జీతాలన్నా ప్యూన్ దగ్గర అప్పు చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా వాడు కాఫీ ఎందుకు తెస్తాడు? తెచ్చినప్పుడల్లా ఏంటి 50,000 ఏం చేసావు అని అడుగుతాడు. వీడు వణుకుతాడు. ఇప్పుడు వీడు వాడికి కాఫీ తేవాలి. ఇంక వ్యవస్థ ఎలా నడుస్తుంది?
సరే ప్రిన్సిపాలే ప్యూన్ దగ్గర అప్పు చేస్తే ఇక చెప్పక్కర్లేదు ఆ దౌర్భాగ్యం. అంటే అప్పే అవసరమైన వేరే వాడి దగ్గర అడగాలి, వీళ్ళ దగ్గర కాదు. వాళ్ళకి ఆ లోకి ఇవ్వద్దు, వ్యవస్థను అడవద్దు, ఆజ్ఞ పాటించరు. అందుకని ఈగి మెచ్చరు. ఎంత ఇచ్చినా సరిపోదు, ఈగి అంటే దానం, ఎంత ఇచ్చినా సరిపోదు, ఇంకా నెత్తికెక్కేస్తారు. అది కాదు ఉద్యోగాలు జీతాలు పెంచితే కానీ మేము చెయ్యం, మానేశాం. చివరికి వైద్యం వంటి అత్యవసర సేవలు కూడా మానేసే స్థితికి వచ్చింది. ఏమైపోతారు జనం? మరి జవాబు ఎవరు చెప్పుకోవాలి? ఈ మంత్రి, ముఖ్యమంత్రి చెప్పుకోవాలి. వాళ్ళేమో వినరు. అక్కడ ఆసుపత్రిలో శవాలు వస్తున్నాయి బయటికి. దీనికి కారణం ఒక లోకువైపోయిన వ్యవస్థ. భూవరుని ఆజ్ఞంజనరు ఈగి మెచ్చరు. అంతే కదా, పనిని వంచింతురు, పని ఎగ్గొడతారు. ఎంత బాగా చెప్పారు బాబు, ఏం భారతం ఇది. పనిని వంచింతురు, పని చేయరు, ఎగ్గొడతారు. ఎందుకంటే దానికి కారణం యూనియన్లు. గట్టిగా ఏదైనా ఉద్యోగస్తుని ఎవరైనా పై అధికారి చర్య తీసుకుంటే ఈ వర్కర్స్ అందరూ యూనియన్ వాళ్ళు వెళ్ళి ఏకంగా ఆఫీసులోకి వెళ్ళిపోయి గొడవ. ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన స్థితి. ఎవరి మీద ఏ చర్య తీసుకోకుండా వ్యవస్థ ఎలా నడుస్తుంది? ఈ కేకలేసే వాళ్ళని వెళ్ళి పైన కూర్చొని పరిపాలన చేయమనండి. అందుకే ఈ కాలంలో ఉద్యమాలు ఎక్కువయ్యాయి, ఉద్యోగాలు తక్కువయ్యాయి. అంతా ఉద్యమాలు చేసేవాళ్ళే, ప్రయత్నం చేసేవాడు వాళ్ళు లేడు. అదే చెప్పాడు భారతంలో, పనిని వంచింతుడు, ఎగ్గాడ చూతుడు. ప్రతిదానికి ఏదో నిందించడమే. ఎగ్గు అంటే నింద. ఎగ్గులు బలకనే ఎలా అంటారు. సిగ్గు లేదా, ఎగ్గు లేదా అంటారు. అంటే ఓ పని చేయడానికి సిగ్గుపడాలి. ఎగ్గు లేదా అంటే ఎవరైనా తిడతారని భయం లేదా, దాని అర్థం అది. సిగ్గుకి ఏదో వికృతి లాంటిది కాదు ఎగ్గు, అది పర్యాయపదం కాదు, ఇంకోటి కాదు. గడ్డి గాదం, వానా వంగుళ్ళు లాంటిది. సిగ్గు ఎగ్గు రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ముందు మనం సిగ్గుపడ్డాం, నీకే అనిపించట్లేదా తప్పు పని అంటే, అది మొదటి పడి. రెండోది ఎగ్గు లేదా అంటే ఎగ్గు కలుగుతుందనే భయం లేదా, దాన్ని సంక్షిప్తంగా ఎగ్గు లేదా అన్నారు. ఎగ్గు అంటే నింద. అందుకని ఎగ్గాడ చూతురు, నిందిస్తారా? చెప్పాడా పెద్ద ఏంటంటే ఈయన అధికారి పదండి నేను అడుగుదాం. అధికారం నిలబెట్టేయడమా? ముఖ్యమంత్రిని నిలబెట్టేయడమా? ఒక ఐఏఎస్ అధికారికి ఇవాళ దిక్కు లేదా? కలెక్టర్ ఎంత చదివాడండి ఆయన గౌరవించాల్సిన విధానం ఏమిటండి?